హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజోను ఫిషల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో టమాటో రైస్ ఎట్లా వేసుకుందామో చూసేద్దాం. ఈ టేస్ట్ కూడా మీకు చాలా నచ్చుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ నచ్చి మళ్ళీ వేసుకుంటారు. అండ్ మన ఛానల్ కొత్త చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏంది ఆయిల్ హెయిర్ తోటి అనుకుంటారా? ఈరోజు అయితే వీడియో తీసిన అనమాట. వీడియో షూట్ చేసింది ఆయిల్ ఏ ఆయిల్ యూజ్ చేస్తా అని. అండ్ ఈ వీడియో అప్లోడ్ అయ్యే వరకు ఆయిల్ వీడియో అప్లోడ్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. అందరు వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం పండి ఎట్లా వేసుకుందామని. 1 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట నేను. అండ్ మీకు ఎంత కావాలో అన్ని గ్లాసులు అయితే తీసుకోండి. 1 గ్లాస్కి ఎన్ని వాటర్ పోయాలని కూడా నేను కుక్ చేసేటప్పుడు చెప్తా చూడండి. ఇదైతే నానబెట్టుకుందాం. ఫస్ట్ కడిగి మంచిగా వాష్ చేసి ఫస్ట్ వాటర్ కింద పోసి తర్వాత సెకండ్ టైం వాటర్ నానబెట్టాలన్నమాట. అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కడిగి పెట్టుకోవాలి. టమాటోస్, ఆనియన్ నా దగ్గర ఉన్న కాటు నేను తీసుకున్నా. ఇప్పుడైతే క్యారెట్, మిర్చి, కొత్తిమీర తీసుకున్నా. మీరు ఒక్కసారి ఇట్లా చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం తొందరగా. అప్పటి వరకు మన బియ్యం అయితే నానుతున్నాయి అనమాట. ఒక సైడ్ నానబెట్టాం కదా, అవి అయితే నానుతాయి. మనం ఇవన్నీ కట్ చేసే వరకు మంచిగా నానుతాయి బియ్యం. అప్పటి వరకు హాఫ్ అన్ అవర్ అన్న. అండ్ మీకు ఇంకా ఏం రెసిపీ కావాలో కింద కమెంట్ చేయండి. కుకింగ్ వీడియోస్లో ఏం కావాలో చెప్పండి, చేస్తా. అండ్ ఈ 2-3 డేస్లో పెడతా. ఒక మంచి హెల్దీ లడ్డు ప్రిపేర్ చేస్తాను అనమాట. దాని రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటా. చాలా ఈజీ ఉంటుంది, సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు అది ఖచ్చితంగా ట్రై చేస్తే ఇంకా మళ్ళీ వేసుకుంటారు. నిజంగా నేను చెప్పేటివన్నీ అట్లే ఉంటాయి. మీకు చాలా ఇష్టమైనవే నేను చెప్తున్నాను అనమాట. అండ్ నాకు కూడా స్వీట్ అంటే మస్తు ఇష్టము. ఆ లడ్డూలు అయితే ఇంకా వద్దనకుండా తింటారు పిల్లలు కూడా. అవి చాలా హెల్దీ కూడా. అసలు వద్దు అనకుండా మనం ఎన్ని పెడితే అన్ని తింటూనే ఉంటారు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా. అంత టేస్టీ ఉంటాయి అవి. ఆ వీడియో కూడా పెడతా చూడండి. చెప్పినా కదా మన దగ్గర కొంచెం స్టాండ్ లేదు అని, అందుకనే కొంచెం ఇబ్బంది అవుతుంది. కట్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ ఇట్లా కనిపిస్తలేవు. మీరందరూ అడ్జస్ట్ చేసుకుంటారులేండి, నాకు తెలుసు. అవన్నీ కట్ చేసేది ఏముంటుంది చెప్పండి, కనిపించకుండా ఏం కాదు. ఎందుకంటే మనం నార్మల్గా వెజిటేబుల్స్ ఎట్లా కట్ చేసుకుంటామో తెలుసు కదా అందరికీ. అండ్ ఇక్కడ నేను ఆనియన్స్ వస్తుంటే కళ్ళల్లో వాటర్ వస్తున్నాయని రుతుపాపు వచ్చి సారీ మమ్మీ అని చెప్తుంది అనమాట. నేను కూడా ఏడ్చినట్టు అట్లా చేస్తున్నా దాని ముందల. నేను కింద పెడతా కదా మొబైల్, రుతుపాప వచ్చి ఊకే డిస్టర్బ్ చేస్తుంది. అండ్ రుతుపాప సౌండ్ కూడా వస్తుంది అనమాట. చూడండి ఏం చేస్తుంది ఇంతకు మమ్మీ ముందర వీడియో పెట్టుకొని అని అనుకుంటుంది. పాపం రుతుపాపకి ఏం తెలిసి చెప్పండి ఇట్లా వీడియోస్ చేస్తా అని. ఆ టేబుల్ పైన పెడితే ఊకంటే ఓసారి పోయి ఫోన్ కింద వేసి వస్తుంది, కదిలిస్తుంది అనమాట. ఇంకా ఫోన్ దగ్గరికి పోయి నవ్వుకుంటా ఎట్లా వేస్తుంది. నేను ఆ వీడియోలో చూసింటారు మీరు ఆల్రెడీ. అట్లా వేస్తారనమాట. చిన్నపిల్లలు కదా, తెలియదు, మనం ఏమనలేమన్నమాట. ఇంకేడ నా కళ్ళు అయితే మస్తు మండుతున్నాయి అనమాట ఘోరంగా. చాలా పవర్ ఉంటుంది ఆనియన్స్కి ఎందుకో మరి. మస్తు కళ్ళు మండుతాయి అసలు కోస్తుంటే. చూడండి రుతుపాప ఎట్లా ఆడుతుంది చూడండి వీడియో చూసుకుంటా. మనం నార్మల్గా దాన్ని సెల్ఫీ వీడియో లాగా పెట్టినా కూడా ఏదో ఒకటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. చూడండి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్స్, క్యారెట్, టమాటాలు అయితే కట్ చేయలేదు. దానిపైన మొత్తం జ్యూస్ మొత్తం పడుతుంది కదా, అది ముందే పిల్లో పెట్టుకున్నా కింద నేను. అందుకనే ఈ క్యాప్లు అయితే పోసి పెట్టినా అనమాట సపరేట్గా. అమ్మయ్య, ఇప్పుడైతే మంచి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. తొందరగా చేసుకొని వేడిగా తిన్నాము. ఫస్ట్ అయితే గిన్నె పెట్టాలి పొయ్యి మీద, స్టవ్ ఆన్ చేయాలి ఫస్ట్. తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి. మనకి మీరు ఎంత పోసుకుంటారని నార్మల్గా కర్రీస్లలో తెలుస్తుంది కదా, అట్లా పోసుకోండి. తర్వాత మిరపకాయలు అయితే వేసేసిన. వీడియో తీసుకుంటా వంట చేసుడు అంటే కొంచెం కష్టమే, అందుకనే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మంచిగానే తీసిన ఒక కాడికి చూడండి. తర్వాత ఇంకా మిరపకాయలు మంచిగా ఫ్రై అయినాక క్యారెట్ కూడా వేసేసిన. తర్వాత ఈ మసాలాలు ఉంటాయి కదా, బిర్యానీ మసాలాలు, అవి అయితే వేసిన. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసిన. అన్నీ మనకి సరిపోయినంత పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అయితే ఒక 2-3 మినిట్స్ అట్లా ఫ్రై చేయాలి. తర్వాత మనం టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట. దానిలో టమాటాలు వేసే కన్నా ముందు జింజర్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అది ఫ్రై అయితేనే కొంచెం పచ్చి వాసన పోతుంది కదా, దాని స్మెల్ అంతా పోతుంది. తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొద్దిసేపు అయితే ఇంకా 2 కలుపుతూ ఉండాలన్నమాట. మంచిగా ఫ్రై చేయాలన్నమాట. కలుపుతూనే ఉండాలి, మిక్స్ చేస్తూనే ఉండాలి 2 మినిట్స్ అట్లా. తర్వాత కారం 2 స్పూన్స్ వేసుకుంటున్నా. మనం ఒకవేళ కారం 2 స్పూన్స్ వేసుకుంటే 1 స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట కరెక్టు.
వేసిన తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసి కొద్దిసేపు క్యాప్ అయితే పెట్టాలి. తర్వాత మెల్లమెల్లగా ఆ టమాటా కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట. అప్పుడు మధ్యలో వేసి కలుపుకుంటా మసాలాలు వేయాలి. మనం నార్మల్గా గరం మసాలా, ధనియాల పొడిగా వేస్తాం కదా, ఇప్పుడైనా వేయచ్చు. అండ్ అన్నం నీళ్ళు పోస్తాం కదా, బియ్యం వేసినాకనన్నా వేయచ్చు మసాలాలు, ఏం కాదు. అండ్ ఇప్పుడైతే వాటర్ పోస్తున్నా చూడండి. 1 గ్లాస్ రైస్కి నేను 1 ఫుల్ గ్లాస్ వాటర్ పోసిన, ఇంకా పెద్ద సగం పోసిన అనమాట. ఆ గ్లాస్లోనే బియ్యం కూడా మంచిగా నానిపోయినాయి చూడండి. బియ్యములు ఉన్న వాటర్ పోయకుండా అట్లా కొలతలా తీసుకొని పోసిన. ఈ నానిన బియ్యం ఉన్నాయి కదా, ఇవన్నీ దానిలోకి వేసేసిన అనమాట బియ్యము. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు మీరు మసాలాలు, గరం మసాలా, ధనియాల పొడి అవి. నేనైతే ఇప్పుడు వేస్తున్నా చూడండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. అండ్ కరివేపాకు కూడా మీరు పోస్టులు వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. కొత్తిమీర అయితే వేసినాక ఇంకా మంచిగా అయితే కలుపుతున్నాను అనమాట. వెయిట్ చేస్తున్నాను నేను, ఎప్పుడైతుంది అని ఫుల్ ఆకలితో ఉండే. నేను రుతిక్ష ఇంక వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాము. అది అయ్యేంత వరకు తొందరనే అవుతుంది అనమాట. అదైతే పెద్ద పెట్టినా అవి అయ్యేంత వరకు నేను పోస్టులు ఇవి వేయడం మర్చిపోయాను అనమాట. పల్లీలు ఇంకా పప్పులు, శనగపప్పు వేసిన అనమాట నేను. అవి మంచిగా ఫ్రై చేసిన తర్వాత అన్నం కూడా మంచిగా అయిందనమాట. అన్నం ఒక 90% అట్లా కుక్ అయిన తర్వాత చిన్నగా పెట్టాలి స్టవ్. అప్పుడు మంచిగా గుంజుకొని మంచిగా అవుతుంది అనమాట రైస్. చూడండి ఎంత యమ్మీ అయింది, సూపర్ అయింది, టేస్ట్ కూడా సూపర్ అయింది. అండ్ ఆ బుడ్డలు అవన్నీ ఏంపినా కదా, అవైతే దీనిలో వేసేసిన. చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు ఒకసారి చేసుకొని ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లా వచ్చిందని. ఈ వీడియో ఇంతవరకు చూసిరంటే మీకు నచ్చినట్టేగా, ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇంకా బాన్బాగ్ కూడా చాలా నచ్చిందనమాట. మేము చేసుకున్న రోజు మొత్తం అయిపోయింది. ఆ రోజు ఒకటే పూటకు మొత్తం అయిపోయిందనమాట. అంత టేస్టీ ఉండే, మేమైతే మంచిగా తిన్నాము, కడుపు నిండా చేసినాం అనమాట ఆ రోజు. చూసిరు కదా, మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి ఇంట్లో. చాలా సింపుల్గా ఉంది రెసిపీ కూడా, ఏం హార్డ్ ఏం లేదు కదా, బాగుంది, సింపుల్ అండ్ ఈజీగా, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ హెల్తీ లడ్డు అని చెప్పిన కదా, అది కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. చూస్తుంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ చేసుకొని తినాలన్నంత అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీ ఉండే, నిజంగా సూపర్ యమ్మీ ఉంటుంది అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.